ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. తల్లిదండ్రులు ఇద్దరు కూడా డాక్టర్లు కదా అసలుకి. మీరెంతవరకు చదువుకున్నారు అక్కడ అసలు? నేను బీకామ్ వరకు బీకామ్ వరకు అక్కడ జమ్మలం అడుగులోనే. వెంకటేశ్వర యూనివర్సిటీ. సార్ మీ తల్లిదండ్రులకు మీరెంతమంది సంతానము? మేమిద్దరం. మీరు? మా అన్న అన్నారు. మీ అన్న ఏం చేస్తున్నారు? మా అన్న ఇప్పుడు అపోలో హాస్పిటల్లో ఈఎన్టీ సర్జన్. ఈఎన్టీ సర్జన్. మీ వయసు ఎంత సార్? నాది 70 దాటేనండి. 70 దాటింది అంటే మీ అన్నకు కూడా 75 దాటింటాయి. 74 అట్లా ఉంటాయి. 74 వయసులో కూడా ఇప్పటికీ ఇంకా వర్కింగ్లో ఉన్నారన్న. ఈస్ వెరీ ఫేమస్ అండి, మంచి డాక్టర్. ఓకే, ఈఎన్టీ. ఈసీ వినయ్ కుమార్ అంటే. ఓకే, ఒక్కసారి చెప్పాలంటే రాజారెడ్డి గారి మేనల్లుడు, ఇద్దరు డాక్టర్ల కుమారుడు. మీరు తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్లు, మీ అన్న కూడా డాక్టరు. కానీ ఇంత మంచి కుటుంబం, ఇంత పెద్ద కుటుంబంలో జన్మించిన మీరు అసలు ఒక గ్రాడ్యుయేట్. మీరు అప్పట్లోనే ఒక గ్రాడ్యుయేట్ అంటే చిన్న చదువు కదా అప్పట్లో, చదువు అంటే గిన ఒక ఫ్యాక్షనిస్టుగా ఎలా మారిపోయారు అప్పట్లో మీరు? అసలుకి అందుకు దారి తీసిన కారణాలు ఏంటి అసలు? యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి పూర్ పీపుల్ అంటే చాలా ప్రేమ అనమాట. సో ఎందుకు పేదలంటే మీకు ప్రేమ? అక్కడ మా పేరెంట్స్ మిషనరీ డాక్టర్స్ కదా. ఓకే, చాలా పూర్ పీపుల్కి బాగా సేవ చేసేవాళ్ళు. ఓకే, మిషనరీస్ కూడా వచ్చి పూర్ పీపుల్కి హెల్ప్ చేసేవాళ్ళు. సో అదే మైండ్ నాకు వచ్చింది. సో పెద్ద అయినాక జమ్మలమడుగు ప్రాంతంలో పూర్ పీపుల్ ఇన్ ద విలేజెస్ వాళ్ళకు హెల్ప్ చేసేదానికి స్టార్ట్ చేశాను. ఒక ఆర్గనైజేషన్ పెట్టి పల్లెలకు పోయి ఒక సర్వీసెస్ వాళ్ళకి మెడికల్ కానీ ఎకనామికల్ హెల్ప్ కానీ ఇట్లా చేసేవాడిని. ఒక సందర్భంగా శివారెడ్డి వాళ్ళ పక్క ఊరు బోర్డు తిప్పనిపాడు, అక్కడ జమ్మలమడుగు టౌన్. నాది టౌన్. శివారెడ్డి వారిది బాంబుల శివారెడ్డి వారిది గుండ్లగుంట. ఓకే, గుండ్లగుంట పక్కన బోర్డు తిప్పనిపాడు అనే విలేజ్లో అక్కడ మా వాళ్ళు సేవ చేస్తున్నారు, పూర్ పీపుల్. మా వాళ్ళని అక్కడ కొట్టినారు, అంటే అక్కడ సేవ చేయకూడదని. ఆ పంచాయతీ సిఐ దగ్గరకు వచ్చింది. నేను బహుశా క్లోజ్ క్వార్టర్స్లో ఫస్ట్ టైం శివారెడ్డిని చూడ్డాము. ఓకే, అందరూ చూసింది లేదు, దూరం నుంచి చూశాను. దూరం నుంచి. నాకు ఫ్యాక్షన్ కూడా లేదు అసలు. సిఐ పంచాయతీ చేసినప్పుడు ఎందుకు సమాధానకరంగా ఉంది. ఎక్కడ, ఏ స్టేషన్లో సిఐ? జమ్మలమడుగు టౌన్లో. సో మాటకు మీ ఆఫీసు సాయంకాలం లోపల ఎత్తేస్తానన్నాడు శివారెడ్డి. అంటే మీ బ్యాక్గ్రౌండ్ తెలుసా అప్పటికే ఆయనకు? మీరు రాజారెడ్డి గారి మేనల్లుడు అని అంత తెలుసా? అన్నీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారికి బావమరిది అని అంత అన్ని తెలిసి కూడా. అంటే రాజారెడ్డి గారు అంటేనే అప్పుడు ఒక ఫ్యాక్షనిస్ట్ కదా, అందరు కూడా పులివెందల పెద్ద పులి అంటుంటారు కదా. అంటే ఆయన మేనల్లుడు అని తెలిసినా కూడా బాంబుల శివారెడ్డి గారు మీకు వార్నింగ్ ఇచ్చారా? నాకు వార్నింగ్ ఇచ్చారు. సాయంకాలం లోపల నీ ఆఫీసు కూల్ చేస్తామన్నాడు. మీ వెనకాల మీ మామ ఉన్నాడని తెలియదా? అంటే శివారెడ్డి కూడా ఎవరిని లెక్క చేసేవాడు కాదు. అవునా? మా మామ కూడా అంతే. అప్పుడు నలుగురు ఉన్నారు గొప్ప రాజకీయంలో, ఫ్యాక్షన్లో. రమణారెడ్డి, ఎంవి రమణారెడ్డి, రాజారెడ్డి అండ్ శివారెడ్డి. ఓకే, వీళ్ళు టాప్ అన్నమాట. ఈ ముగ్గురు ఎవరు టాప్ అంటారు మళ్ళీ మీరు? రమణారెడ్డి బాగా ప్లాన్ చేసే టైపు. రమణారెడ్డి గారు ప్లాన్ వేసే టైప్. రాజారెడ్డి డైరెక్ట్. శివారెడ్డి కూడా డైరెక్ట్. కానీ అందరికన్నా ధైర్యం వచ్చేసి రాజారెడ్డి బావనే. ఇంకా బాంబు పౌరుషమైన మీసంలోనే కనిపిస్తుంటది, మీ మామ మీసంలోనే కనిపిస్తుంటది కదా. నేను 89లో ఎలక్షన్స్ నిలబడినప్పుడు వచ్చినాడు క్యాన్వాసింగ్ రాజారెడ్డి మామ. ఒక మీసము రాజశేఖర్, అప్పుడు ఎంపీగా నిలబడ్డాడు రాజశేఖర్. ఒక మీసము రాజశేఖర రెడ్డి, ఒక మీసం మైకేల్ బాబు, 2 మీసాలు నిలబెట్టుకుంటాను అన్నాడు. ప్రచారం చేశాడు, పేపర్లో కూడా పడింది. ఒక మీసం రాజశేఖర రెడ్డి, ఒక మీసం మైకేల్ బాబు మేనల్లుడు. ఎంపీ ఎమ్మెల్యే 2 ఎలక్షన్స్ సైమల్టేనియస్గా జరిగినాయి అనమాట. నేను ఎమ్మెల్యేకి నిలబడ్డాను, కాంగ్రెస్ పార్టీ. సో నేను కూడా గెలిచేవాడిని. కానీ లాస్ట్ 3-4 డేస్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు మా ఇంటి వెనకాల వందలాది బాంబులు చుట్టున్నాం. మీరు డిస్ట్రిబ్యూషన్ చేయాలి కదా పల్లెలకు. సడన్గా నేను ఇంటి ముందరనే ఉన్నా, సడన్గా పెద్ద పేలుడు అనిపించింది. ఆకాశం వైపు చూస్తే మేఘంలాగా పొగపోయింది, దాదాపు ఊరంతా వినిపించింది. బిల్డింగ్ కూలిపోయింది, మనుషులు చనిపోయారు. ఎంతమంది చనిపోయారు? 3 అప్పుడు. తర్వాత పోలీసు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు రాకముందే ఈ బాడీస్ ఎక్కడికో తీసుకెళ్ళారు, నా బాడీ గార్డ్స్. సో ఇంకా బాంబులు లేవు, శివారెడ్డికి ఏమో బాంబులు ఉన్నాయి. సో ఎలక్షన్ రోజు ఐ వాజ్ హ్యాండిక్యాప్డ్. నాకు ఇక్కడ నవ్వొచ్చే విషయం ఏమంటే, ఇక్కడ మనం ఒక టాపిక్ మిస్ అయ్యి జంప్ అయ్యాం, మళ్ళీ ఆ టాపిక్లోకి వెళ్తాను. ఇక్కడ నవ్వొచ్చే విషయం అంటే, ఈరోజు ఎలక్షన్ అంటే డబ్బులు లేవు,
ఎదుటోడు డబ్బు బాగా పంచుతున్నాడు, నాతో డబ్బు లేదు, వాడితో సమానంగా వాడు 1000 పంచితే నేను 1500 పంచాలి, వాడు 1500 పంచితే 2000 పంచాలనే పరిస్థితి. మీరు ఒక మాట అన్నారు, బాంబులు పల్లెలకు పంచాలి కదా, బాంబులు అంటే డబ్బులు పంచాలి కదా అన్నట్టుగా బాంబులు డిస్ట్రిబ్యూషన్ చేయాలి కదా, పంచాలి కదా. బాంబులు పేలిపోయాయి, నా దగ్గర బాంబులు లేవు, శివారెడ్డితో బాంబులు ఉన్నాయి అంటే నా దగ్గర డబ్బులు లేవు, శివారెడ్డితో డబ్బులు ఉన్నాయన్న ఈజీగా చెప్తున్నారు. అసలు ఇది అనుకోవడానికే కొంత భయంగా ఉన్నప్పటికీ కూడా, వినడానికి కొంత భయానకంగా ఉన్నా కూడా కొద్దిగా నవ్వు పుట్టించే అంశం కాదంటారు ఇది. అంటే ఆ దినాల్లో బూత్ క్యాప్చరింగ్, ఎవరిది పై చేయితే బూత్ క్యాప్చరింగ్ చేసేవాళ్ళు, ఓట్లు గుద్దుకుండేవాళ్ళు. అంటే ప్రజాబలం కాదు, బూత్ క్యాప్చరింగ్ ఎవరు ఎక్కువ చేయగలిగితే వాళ్ళదే విజయం. ఇరు వర్గాలు నాయకులు ఏం చేస్తారంటే వాళ్ళ వర్గాలకు బాంబులు ఇస్తారు, ఓకే, ప్రొటెక్షన్ కోసం. వీళ్ళ దగ్గర బాంబులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర బాంబులు ఉన్నాయి అంటే గలాటలు ఎట్లా జరుగుతాయి? ఓకే, జరిగినా ఎవరి దగ్గర ఎక్కువ బాంబులు ఉంటే ఎవరిదే పై చేయవుతుంది, వాళ్ళే రిగ్గింగ్ చేసుకుంటారు. అంటే మీ ఇంట్లో ఒక కుటీర పరిశ్రమ ఉండింది బాంబులు చుట్టడానికి? అట్లేం లేదు, కానీ బాంబ్ మ్యానుఫ్యాక్చరర్స్ తో పిలిపించాం. ఎక్కడి నుంచి పిలిపించేవాళ్ళు? వాళ్ళు అక్కడ ఆర్లగడ్డ ఏరియా నుంచి వచ్చారు. ఒక్కసారి మనం వెనకలు వెళ్తాము. మీరు అన్నారన్నమాట, సిఐ పంచాయతీ పెట్టాడు అంటే మా వాళ్ళ మీద దాడులు చేశారు, ఆ విషయం పైన సిఐ జమ్మలమడుగులో పంచాయతీ, అప్పుడు నేను క్లోజ్గా శివారెడ్డిని చూశాను అన్నారు కదా, అప్పుడు ఏం జరిగింది? అప్పుడు ఇంకా ఈవినింగ్ లోపల నీ ఆఫీస్ ఎత్తేస్తానన్నారు కదా. సరే మరి నేను ఆఫీస్లోకి పోయి ఆలోచన చేశాను, సాయంకాలం వస్తాడేమో, అందుకని ఈ 10 పల్లెలు ఉన్నారు కదా నేను సేవ చేసేవారికి, వాళ్ళకు చెప్పంపించు. ఆ దినాల్లో ఫోన్స్ కూడా లేవు, మోటార్ సైకిల్స్లో పోయి చెప్పారు. సాయంకాలం లోపల పల్లెల నుంచి జనాలు ఈటకొడలు ఏటకొడలు ఈటలు పట్టుకొని కోబలి మద్దతుగా బస్ స్టాండ్లో బస్సు దిగి కోబలి 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 అని వచ్చారు. కోబలి ఈ వర్డు సినిమా కాకి సినిమాలో చూశాను నేను, దేంట్లోనో ఈ వర్డ్ విన్నాను. కోబలి అంటే చంపాలని. ఇదంతా చూసేందుకు శివారెడ్డి ఎవరిని చంపాలని? ఇంకా శివారెడ్డినే, ఆయనే కదా నాకు థ్రెట్. సో ఈ జనాలు వచ్చేందుకు ఇంకా పోలీసు వాళ్ళు అలర్ట్ అయిపోయారు. డిఎస్పీ రోడ్ మీదకి వచ్చాడు. పేరు గుర్తుందా ఆ రోజు డిఎస్పీది? గుర్తులేదండి, రాజరత్నమా అనుకుంటా. తర్వాత శివారెడ్డి వాళ్ళు వాళ్ళ మనుషులను పిలుచుకొచ్చారు. దేవగుడి, అప్పుడు దేవగుడి శంకరెడ్డి వీళ్ళందరూ శివారెడ్డి మనుషులు, అంటే ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి. సో వాళ్ళు అట్లా తోలిచ్చారు. ఈ సిచ్యువేషన్ బాగోలేదని కడప నుంచి సిఆర్పి వాళ్ళు వచ్చారు, రిజర్వ్ పోలీస్. సో లాస్ట్కి అరౌండ్ 12 o'clock పీస్ వచ్చింది. అంటే వాళ్ళకు వీళ్ళకు మనుషులను డిస్పర్స్ చేశారు పోలీసు వాళ్ళు. మీ వెనకాల మీ పిలుపు మేరకు మీకు మద్దతుగా వచ్చిన గ్రామవాస్తులైనా మీ మేనమామ కూడా ఎవరిని పంపించారు? మా మేనమామ పంపలేదు, రాజారెడ్డి గారు ఎవరిని పంపలేదు, మీ జనమే. మీ మామకు తెలుసా ఇక్కడ జరుగుతుంది? తెలియదు, మీరు చెప్పలేదు. అంటే శివారెడ్డి సాయంత్రంలో నా ఆఫీస్ పేల్చేసేస్తున్నాడు మామ, ఇట్లా బెదిరించాడన్న మాట మీ మామకు చెప్పలేదు, ప్రజలకు చెప్పారు, మీ మద్దతుదారులకి. మరి ఏం జరిగింది? ఏమన్నా గొడవ జరిగిందా? గొడవ జరగలే, ఎందుకంటే మీడియేటర్స్ ఆయన ఆఫీస్కి పోతున్నారు, నా దగ్గరకు వస్తున్నారు, పోలీసు వాళ్ళు అటు పోతున్నారు, ఇటు వస్తున్నారు. ఇంకా టౌన్ అంతా చాలా టెన్షన్ అయిపోయింది. అయితే లాస్ట్కు 12 o'clock 1 o'clock అట్లా డిస్పర్స్ అయినారు. మంచిగానే కొంతమంది నా దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఫ్యాక్షన్ మొదలైంది నీకు ఆయనకు అని ఒక ఆయన ఒక బాంబు తీసుకొని వచ్చి నాకు ఇచ్చాడు. అంతవరకు బాంబు చూసినాన్ని కాదు. ఓకే, బాంబు ఎట్లుంటో తెలియదు. బాంబు తీసుకొని వస్తే నా ఇంటి ముందర గుంత పాత పెట్టుకుంటా.